నాకు చిన్నపిల్లలతో మాట్లాడడం బాగా ఇష్టం. వాళ్ళతోనైతే మాట్లాడిన కొన్ని మాటలు. అలాగే ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే వస్తున్నారు అందరూ. అమ్మయ్య, కాసేపు ఇలా కూర్చుందామని అయితే కూర్చున్నాను. ఒక సీట్ దొరికింది ఇక్కడ. అటు పైన స్విమ్మింగ్ పూల్ ఉంది, అందరు వస్తున్నారు చూడండి, వెరైటీగా. ఇక అందరూ టైము వీళ్ళకి ఏదో ఒక కార్డు ఉంటేనే వాళ్ళను లోపలికి రానిస్తారంట. వాళ్ళని కూడా చూపిస్తా. నేను వీడియో తీసే టైంకి అస్సలు మిస్ అవుతున్నారండి ఈ స్విమ్మింగ్కి వచ్చేవాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాతనైతే నేనైతే బయటకు వచ్చిన. ఇక ఇక్కడైతే పిల్లలు అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్. కిందికి దిగి వచ్చిన. ఇక్కడ ఏంటంటే అందరూ గేమ్స్, ఫుట్బాల్ ఇంకా అన్నీ ఆడుతున్నారు. నడుచుకుంటూనైతే వెళ్తున్నా. చాలా రోజులు అవుతుంది, అసలు బయటకే రాలేదు. ఇక ఈరోజు శనివారం, నేను ఒక్కదాన్నే బయటకు వస్తున్నా. ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ముందట. ఇక్కడ కూడా ఒకటి ప్లే గ్రౌండ్ ఉందంట. మరి చూద్దాం, ఇక్కడ దగ్గరనే అన్న అయితే చెప్పిండ్రు. చాలా దగ్గరనే ఉంటుంది, వెళ్ళొచ్చు అని చెప్పిండ్రు. వెళ్తున్నా ఫ్రెండ్స్. నేనైతే తప్పిపోతున్నావు ఏమో తెలియదు కానీ ఇక వెళ్ళదైతే వెళ్తున్నా. కలర్ పువ్వులు, చెట్లు ఇవన్నీ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎల్లో కలర్ పువ్వులు. ఇగో ఇవేనండి, ఇవి చూడండి. ఇగో ఇట్లా ఉన్నాయి చూడండి, భలే గమ్మత్తుగా అనిపిస్తాయి ఇవి. ఈ చెట్టు అది. భలే గమ్మత్తుగా ఉంది చూడండి. ఇక ఆల్రెడీ ఇంట్లో తెచ్చి అయితే 2 పెట్టిన. మరి ఇవి వేరే ఉన్నాయి. ఇక్కడ ఆడుకునే అంత ప్లేస్ అయితే ఏం లేదు, చిన్నగానే ఉంది. ఇంకెక్కడ పార్క్ ఇంకా దూరం ఉందో ఏమో మాత్రం తెలియదు. చిన్న ప్లేసే ఉంది, కూర్చోవడానికి అయితే ఏం లేదు. ఇది చూపిస్తా చూడండి. ఏ క్లాస్ మరి నువ్వు? థర్డా? మీకు ఎంత సిస్టర్స్, బ్రదర్స్? ఇద్దరు కజిన్స్ ఉన్నారు. నువ్వు సెకండా? అయితే కార్డు ఉంటేనే అలా కొనిస్తారా? ఈయన మీ తమ్ముడా? ఏం చేస్తున్నావు? కట్టెతో ఆడుతా ఉన్నావు. ఇంగ్లీషా? అర్థం అవుతుంది కొంచెం కానీ రాదు, మాట్లాడరాదు. అర్థం అవుతుంది కొంచెం. స్కూల్ దగ్గరేనా మీకు? బస్సులో వెళ్తారా? ఏం భయం అయ్యేదా? చిన్నప్పుడు భయం అయ్యేదా? చిన్నప్పుడు అప్పుడు నేను ఓన్లీ వన్ బస్, అక్కడ నేను బస్సులో అప్పుడు నా బస్ డ్రైవర్ నా ఫ్రెండ్. అప్పుడు కొంచెం పిల్లడు వస్తుండు, చాలా పీపుల్ వస్తుండు. అప్పుడు నేను బ్యాక్ సైడ్ అయినా, నేను స్కేర్డ్. అప్పుడు మినస్వలో ఉన్నా. తెలుగు మమ్మీ వాళ్ళ తెలుగేనా? వచ్చింది, సూపర్ ఉంది.
మొత్తానికైతే పిల్లలతోనైతే నాకు పిల్లలతో మాట్లాడడం బాగా ఇష్టం. మొత్తం సూపర్గా చేసిండ్రంటే ఇక్కడ రాళ్ళతో డెకరేషన్. అటు వెళ్ళొచ్చో లేదో తెలియదు కానీ అటు సైడ్ నుండి వాళ్ళు వస్తారు కావచ్చు అనుకుంటున్నా. ఇది డోరు ప్రతిదానికి ఇక ఇలా ఉంటుందండి. ఆ నెంబరు యాడ్ చేసి ప్రెస్ చేస్తేనే వస్తుంది, మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇది డోరు అట్లా సెటిల్మెంట్ చేసి పెట్టింది చూడండి. లాక్ సిస్టమ్ అనమాట. ఇక్కడ మొత్తం వాళ్ళు అమెరికన్స్ స్విమ్మింగ్ పూల్ కదా, స్విమ్మింగ్ పూల్లో అందరూ వచ్చిందండి. ఇప్పుడు కాసేపు కూర్చుంటారంట, ఇక్కడ అందరూ ఇది చేస్తారంట. ఇక పిల్లలు అయితే ఆడుతున్నారు. ఇంటికి వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇక నేను చూడండి ఫ్రెండ్స్, పిల్లలు అయితే ఎక్కువ అయిపోయినారు. ఒక అక్క కూడా వచ్చింది. నైటీ చూడండి ఎట్లుందో, నైట్ వేసుకొని ఎట్లా ఉంది, చిన్న నైట్ వేసుకొని అయితే అటుపోతుంది. భలే ఉందండి. అందరూ అయితే వచ్చిండ్రు పిల్ల తల్లులు. ఇక ఒక ఆమె పాపను తీసుకొని వచ్చింది. ఆమెనైతే ఇక బాబును దింపుతుంది చూడండి. ఒక రౌండ్ వేసుకొని వచ్చింది, మళ్ళీ ఇంకో రౌండ్ వస్తుంది ఇటు సైడ్ చూడండి. మా వాళ్ళు ఎంత ఐరన్ అనుకుంటారో ఏమో, ఎటు పోయిందో ఏమో అనుకుంటుండ్రో ఏమో తెలియదు, కానీ నేనైతే ఇక్కడ ఫిక్స్ అయిపోయినా. ఇప్పటికి 10 minutes అయింది, 10-15 minutes అయింది. మేమైతే ఇక్కడే కూర్చొని ఉన్నాను. వీళ్ళు ఆడుకునే పిల్లలను వీడియో తీసి పెడుతున్నా ఫ్రెండ్స్.